నా పరిస్థితి ఎలా ఉందంటే డిసెంబర్ 29, 30 బెనారస్ వెళ్ళా, 31 హైదరాబాద్ ఇంట్లో ఉన్నాను. రాత్రి అందరూ విష్ చేశాను, పూనుకున్నాను. 1వ తారీఖు లేచా, మళ్ళీ 1, 2, 3 కలకత్తా వెళ్ళా. 4వ తారీఖు ఇంట్లో ఉన్నా. 5, 6, 7 జైపూర్ అండ్ అహ్మదాబాద్ వెళ్ళాను. ఇవాళ నైట్ 7th ఇవాళ నేను వీడియో చేస్తుంది. వచ్చాను మిడ్ నైట్ 1:30 అయింది. అంటే 8th మళ్ళీ ఇంట్లో ఉంటా. ఇంట్లో అంటే ఇంట్లో కూడా కాదు, మళ్ళీ మన ఆఫీస్ వర్క్, బ్యాక్ అండ్ వర్క్ అయ్యి చూసుకోవాలి కాబట్టి పెండింగ్ వర్క్ అవి చూసుకుంటా. 8th అయిపోయింది కదా, మళ్ళీ 9th కోయంబత్తూర్ వెళ్తున్నా. మళ్ళీ 10th ఉంటా ఇంట్లో. 11th మళ్ళీ సూరత్ వెళ్తున్నా. అలాగే అంటుంది, ఇక నువ్వు అసలు ఎందుకు వస్తున్నావు ఇంటికి? ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఏదైనా రూమ్ తీసుకుని అక్కడే కొనుక్కోవచ్చు కదా, పేయింగ్ గెస్ట్ లాగా అప్పుడప్పుడు వెళ్తున్నావు అంటుంది. సరే అసలు ఏందిరా అని చెప్పి నాకు నేను ఒక క్వశ్చన్ వేసుకుంటే నాకు దొరికిన ఆన్సర్ ప్యాషన్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ అంతే. లాస్ట్ ఇయర్ 100 crores చేసే బిజినెస్, కానీ ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేదు. ఈ సంవత్సరం ఇంకేదో చేయాలని ఉంది. ఆ దేవుడి ఆశీస్సులు, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటే సాధిస్తాను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. ఏదో చెప్పాలనిపించింది, చెప్పేసా. మాది కాదు, మనది.